అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కలిసి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఒక క్రొత్త సంగతిని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత మనం అందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, నాతో పాటు మీరందరూ కూడా బైబిల్ను ముందు పెట్టుకోండి. దేవుని సహాయం మనకందరికీ తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, సృష్టికర్త అయిన దేవునికి ఒక బలమైనటువంటి కోరిక, వాంఛ, ఆశ, సంకల్పం మానవ జాతి పట్ల ఆయనకు ఉంది అనే విషయం మనకు అందరికీ తెలుసు. ఆయన కోరిక, ఆయన సంకల్పం ఏంటో మనం చూస్తే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చాలా స్పష్టంగా దేవుని మనసులో ఉన్నటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుడు ఏం ఆశిస్తున్నాడు, ఏం ఆశపడుతున్నాడు, ఏం కోరుకుంటున్నాడో, ఆయన సంకల్పం ఏంటో ఇక్కడ వ్రాయబడి ఉంది. 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే మనం, మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుని ఆశ, కోరికలో, సంకల్పంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఇది ఆయన కోరిక, ఆయన బలమైన కోరిక. ఏ ఒక్కరు నశించిపోకూడదు, ఏ ఒక్కరు నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదు, ఏ ఒక్కరు విడువబడకూడదు, ఏ ఒక్కరు నశించి చెడిపోకూడదు. మానవ జాతి అంత రక్షణ పొందాలి అనేది ఆయన సంకల్పంలో మొదటి భాగం అయితే, రక్షణ పొందిన వీరందరూ వాళ్ళు రక్షణ పొంది అలాగే ఉండిపోకుండా వాళ్ళు ఏం చేయాలంటే తెలుసా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని ఇచ్చేస్తున్నాడు. సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. వారు రక్షింపబడటం మాత్రమే కాదు, వారు జ్ఞానము కలిగి బ్రతకాలి అనేది కూడా దేవుని ఆశలో 2వ భాగం. చాలా శ్రద్ధగా వింటున్నారు కదా ఈ మాటలు. దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా వినకూడదు. చాలా జాగ్రత్తగా వింటేనే మనకు అర్థమవుతుంది, బోధపడుతుంది. దేవుని ఆశలో 2 భాగాలు, 2 ఫేజెస్. కోరిక నెరవేర్చబడాలనే ప్రతి ఒక్కరూ ఆశ కలిగి ఈరోజు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని జ్ఞానాన్ని వీధి వీధుల్లో, వాడవాడల్లో, గ్రామ గ్రామాల్లో బోధిస్తూ ఉన్నారు. కరపత్రాల రూపంలో, పాంప్లెట్ల రూపంలో, వాయిస్ రికార్డ్ రూపంలో, లేకపోతే ప్రత్యక్షంగా వారే వెళ్ళి గ్రామ గ్రామాలు తిరిగి, అడవుల్లోకి వెళ్ళి, కొండల్లోకి వెళ్ళి ప్రతి వ్యక్తిని టచ్ చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటిస్తున్నారు. ప్రతి వ్యక్తికి బైబిల్ని బోధిస్తున్నారు. బైబిల్లో ఉన్న మాటల్ని తెలియజేస్తున్నారు. కారణం ఏంటి? దేవుని ఆశ నెరవేరబడాలి. కార్యరూపం దాల్చడం కోసం ఆయన ప్రతినిధులుగా ఈ లోకంలో దైవ సేవకులైన వారందరూ, సువార్థికులైన వారందరూ ఈరోజు సువార్తను విరివిగా ప్రకటిస్తున్నారు. అందుకు ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని భరిస్తున్నారు. ఎందుకంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చటమే ధ్యేయంగా పెట్టుకున్నారు కాబట్టి. అన్నపానములు లేకపోయినా, ఆహార వస్త్రములు లేకపోయినా, ఉండటానికి కూడు గూడు గుడ్డ ఏమీ లేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని దెబ్బలు తిన్నా కూడా దేవుని ఇష్టం నెరవేర్చబడాలి అంతే ధ్యేయంగా ఈరోజు దేవుని ప్రతినిధులుగా ఈ లోకంలో ఉంటున్నటువంటి పరిశుద్ధులు, దైవజనులు విరివిగా సువార్త ప్రకటిస్తున్నారు. చాలా బాగుంది. సువార్త ప్రకటించబడిన తర్వాత అందులో ఆ సువార్తను నమ్మిన వారందరూ రక్షింపబడుతున్నారా అంటే లేదు. కానీ అందరూ రక్షింపబడాలనేది దేవుని కోరిక. కానీ రక్షింపబడిన వారి సంఖ్య చూస్తే చాలా కొద్దిమంది మాత్రమే. మిగతా వారందరూ వింటున్నారు, పెడచెవిని పెట్టి వదిలేస్తున్నారు. కానీ కొద్దిమంది రక్షణ పొంది రక్షణలోకి వస్తున్నారు, దేవుని బిడ్డలుగా మారుతున్నారు, పరిశుద్ధులుగా మారుతున్నారు, పాప జీవితాన్ని విడిచిపెడుతున్నారు. బాగానే ఉంది. రక్షణ పొందిన వారు జ్ఞానం కలిగి బ్రతకాలనేది కూడా దేవుని చిత్తంలో మరొక భాగం. పరిశుద్ధులందరూ రక్షణ పొందితే సరిపోతుందా? ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా మారిన తర్వాత వారిని కొందరు చెడగొట్టేశారు వారి విచిత్రమైనటువంటి బోధల చేత. ఏంటి ఆ బోధలు అంటే, మనం ప్రార్థన కలిగి ఉంటే చాలు, పరిశుద్ధంగా బ్రతికితే చాలు, ఇంకంతకు మించి ఏం లేదు, ఒక విశ్వాసి జీవితానికి ప్రార్థన, పరిశుద్ధత ఈ 2 చాలు, ఇంక నీకు ఏం బాధ లేదు, ఎలాంటి సిద్ధాంతాలు నమ్మాల్సిన అవసరం లేదు, ఎలాంటి జ్ఞానం నీకు అక్కర్లేదు అన్నట్టుగా. అంటే పైకి చెప్పకపోయినా
నీకు ప్రార్థన ఉంటే చాలు, దేవుని మందిరం ఉంటే చాలు, ఏమండి పరిశుద్ధత ఉంటే చాలు, అదే మనకు పరలోకానికి నడిపిస్తుంది, అంతకు మించి ఏం వద్దు అన్నట్టుగా సోమరిపోతులుగా తయారు చేసేస్తున్నారు. నిజమే, ప్రార్థన అనేది చాలా అవసరమే. పరిశుద్ధత అనేది అంతకంటే అవసరమే. ఎందుకంటే ఈ రెండు ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. కానీ అంతటితో సరిపోదు అనేది ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి విషయం అన్నమాట. నువ్వు పరలోక రాజ్యానికి నిన్ను నడిపించడానికి నీ పరిశుద్ధత సరిపోతుంది, నీ ప్రార్థనా జీవితం సరిపోతుంది. అది దేనికోసం ఉపయోగపడుతుందంటే ఈ లోకం నుంచి నిన్ను వేరుగా చేసి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికేటట్టుగా చేస్తుంది, నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. అంతేగాని పరలోక రాజ్యంలో నీవు బహుమానం పొందుకోవాలన్నా, లేకపోతే దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలన్నా, పరలోక రాజ్యాలు మర్మాలు ఎరగాలన్నా, దేవుని మనస్సు సంపూర్ణంగా ఎరగాలన్నా నీకు జ్ఞానం అనేది కావాలి. జ్ఞానం లేని భక్తులుగా, తెలివిలేని భక్తులుగా, తెలివిలేని పరిశుద్ధులుగా బ్రతకాలనేది దేవుని ఇష్టం కాదు. రక్షింపబడిన ప్రతి వ్యక్తి, రక్షణ పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా జ్ఞానం కలిగి, సంపూర్ణ జ్ఞానం కలిగి దేవుని కోసం బలమైన కార్యాలు, సూర్య కార్యాలు జరిగించాలని, దేవుని మనస్సును సంపూర్ణంగా ఎరిగిన వాడుగా బ్రతకాలని దేవుని ఆశ. అందుకే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ జ్ఞానం సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు కేవలం మారుమనసు రక్షణ పొంది ఒక పరిశుద్ధురాలుగా, ప్రార్థనాపరురాలుగా జీవిస్తూ ఉన్నావు అని అంటే దేవుని ఇష్టంలో సగం మాత్రమే నెరవేర్చిన వాడవు. ఇంకొక సగం నీ జీవితంలో ఇంకా నెరవేర్చబడలేదనే అర్థం. దేవుని ఆశ ఇంకా సగం నెరవేరవలసి ఉన్నది నీ జీవితంలోనే అర్థం. మరి దేవుని ఆశ సంపూర్ణంగా ఈ భూమి మీద నెరవేర్చబడాలి అని అంటే అందరూ రక్షణ పొందటం మాత్రమే కాకుండా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారుగా బ్రతకాలి. తన బిడ్డలు జ్ఞానం గలవారై ఉండాలి అనేది దేవుని ఆశ. ఏదైనా తోటలో మరి ఏ పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతికినటువంటి ఆ కాలం, ఆ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉందో దాన్ని నిష్కల్మష యుగం అన్నారు. ఆ నిష్కల్మష యుగం గడిచిన తర్వాత సాతాను ఎంటర్ అయ్యాడు, అపవాది ఎంటర్ అయ్యాడు, సర్పంలో దూరాడు, సర్పాన్ని వాడుకున్నాడు సాధనంగా. వెళ్ళి అవ్వ ముందు ప్రత్యక్షమయ్యి ఆ జంటను పాడు చేశాడు, పాపం అనేది ప్రవేశింపజేశాడు, వారి పరిశుద్ధ జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అది మొదలుకొని తన యాక్టివిటీసు, తన కార్యక్రమాలు స్టార్ట్ చేసినటువంటి అపవాది సాతాను, ఘట సర్పము నేటికి విజృంభిస్తూ తన పని తాను మరి నిర్విరామంగా జరిగిస్తూనే ఉన్నాడు. అతని పని ఏంటి అని అంటే చెడగొట్టడమే ఆయన పని, పాపంలో పడవేయటమే ఆయన పని, దేవునికి దూరం చేయటమే ఆయన పని. ఆ మొట్టమొదటి నిష్కల్మష యుగంలో ఆ ఇద్దరు దంపతుల మధ్యలో, ఆ చక్కని కుటుంబం మధ్యలో దూరి ఆ కుటుంబాన్ని పాడు చేశాడు. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశనమే. ఏ కుటుంబంలో కాలు పెట్టినా సాతాను, ఏ సంఘంలో కాలు పెట్టినా, ఏ ఊళ్ళో కాలు పెట్టినా అది సర్వనాశనం చేసిన దాకా వచ్చిపెట్టాడు. అతని పనే అది. ఇలాగా మానవ జాతి మొత్తాన్ని నాశనం చేసి పడేశాడు, మానవులందరినీ పాపంలో పడేశాడు. ఏ ఒక్కడు మంచోడు లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు. అలాంటి సమాజం తయారైపోయింది పాపం ప్రవేశించిన కొద్ది కాలానికి. ఇక పుట్టుకతో పుడుతున్నటువంటి ప్రతి మనిషి ఇక చుట్టూ ఉన్న సమాజాన్ని చూసే బ్రతకాలి కాబట్టి ఇంకా ఆ ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పుట్టుకతోనే స్వాభావికంగా ప్రతి మనిషికి వచ్చేస్తుంది. మనకు కూడా పుట్టుకతో స్వాభావికమైనటువంటి జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, చుట్టూ ఉన్న సమాజాన్ని, ప్రకృతిని, వ్యక్తులను చూస్తూ మనం నేర్చుకున్నాం. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం స్వాభావికంగానే చిన్నప్పటి నుంచే మనకు వచ్చేసింది. అట్లాగా ఈ ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానాన్నే బైబిల్ గ్రంథం ఇంకా లోతుగా మాట్లాడుతూ అది దయ్యముల జ్ఞానం అని కూడా చెప్తుంది. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం దేనికి పనికి వస్తుంది అని అంటే ఈ ప్రకృతిలో నువ్వు బ్రతికినంత కాలం నీకు ఉపయోగపడటానికి, ఈ ప్రకృతిలో, ఈ సమాజంలో నువ్వు ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తుంది. నువ్వు మరి ఎలాగ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, వ్యాపారంలో ఎలాంటి మెలకువలు ప్రదర్శించాలి, మరి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి, ఎలాగ వివాహం చేయాలి, ఎలాగ ఉద్యోగం చేయాలి, ఎలాగ ఇల్లు కట్టాలి, ఎలాగ వాహనాలు తయారు చేయాలి, ఎలాగ ఆర్నమెంట్స్ తయారు చేయాలి, ఎలాగ బట్టలు తయారు చేయాలి, సంసార ధర్మం ఎలాగ జరిగించుకోవాలి, భార్యను ఎలాగ సుఖపెట్టాలి, ఇతరులను ఎలాగ మోసం చేయాలి,
ఎలా దోపిడీ చేయాలి, ఎలా మానభంగాలు చేయాలి, వాటికి కూడా ప్రణాళికలు రచించుకుంటారు ఆ జ్ఞానం ఉపయోగించే. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానంతోనే ఎదుటివారిని ఎలా మోసం చేయొచ్చు, ఎలా అవమానపరచవచ్చు, ఎలా లూటీ చేయొచ్చు. ఏమంటే ఇలాగా ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం అనేది ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రకృతిలో మనం బ్రతుకుతున్నాం, చూస్తూ ఇవన్నీ నేర్చుకుంటాం. కానీ దైవ జ్ఞానం అనేది ఒకటి ఉంది, దేవుని జ్ఞానం ఒకటి ఉంది. ఆ జ్ఞానం వేరు. ఈ స్వాభావికంగా వచ్చినటువంటి జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం వేరు. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం సరిపోదు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలంటే, దేవుని మనసును అర్థం చేసుకోవాలంటే, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరగాలంటే, మనం వెళ్ళబోయే పరలోక రాజ్యానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవాలంటే, ఒకవేళ దాన్ని మిస్ అయితే మనం వెళ్ళబోయే నరకాగ్ని గుండానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం గ్రహించాలంటే ఈ లోక సంబంధమైన ప్రకృతి జ్ఞానం సరిపోదు. ఈ జ్ఞానం కాదు దేవుడు అనేది. దేవుడు కోరుకునే జ్ఞానం ఏంటంటే, నువ్వు ఈ లోకంలో నుంచి రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత, పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నీకు దైవ సంబంధమైన జ్ఞానం నీవు పొందుకోవాలి. దైవ సంబంధమైన జ్ఞానం చేత నీవు నింపబడాలి. అది నీవు నింపబడాలి అనంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది అనంటే దేవుడు అంటున్నాడు. ఒకసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళంగా దయచేయువాడు అని వ్రాయబడి ఉంది. ఎవరికైనా జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. అంటే జ్ఞానమును అనుగ్రహించేది ఎవరంటే దేవుడు అన్నమాట. జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తే వచ్చేది, అంతేగాని స్వాభావికంగా వచ్చే జ్ఞానం ఈ జ్ఞానం కాదు. స్వాభావికంగా వచ్చేది మనకు ప్రకృతి సిద్ధమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం నీకు స్వాభావికంగా వచ్చేస్తుంది, అది దేవుని అడగాల్సినటువంటి అవసరం లేదు. కానీ దైవ సంబంధమైన జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానం, నీ భవిష్యత్తు బ్రతుకుకి సంబంధించినటువంటి జ్ఞానం, నిత్య యుగానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ లోకంలో నీకు దొరకదు. అది దేవుడు అనుగ్రహిస్తే మనకు దొరుకుతుంది. దానికోసం మనం దేవుణ్ణి అడగమంటున్నాడు అన్నమాట. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే పౌలు భక్తుడి గురించి ఒక మాట ఉంది. 2వ పేతురు పత్రిక 3:15లో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకొనుడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. పౌలు కూడా తన పత్రికలు ఎలా రాశాడు? పేతురు చెప్తున్నాడు సాక్ష్యం, తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున. తనకు జ్ఞానం అనుగ్రహింపబడింది. ఇందాక యాకోబు పత్రిక 1:5లో మనం ఏం చదివాము? ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే వాడు దేవుని అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ కూడా పౌలుకి దేవుని జ్ఞానం అనుగ్రహించబడింది. తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున ఆయన రాశాడు. ఎలా అనుగ్రహింపబడింది ఆయనకి జ్ఞానం? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి గ్రంథాల ద్వారాగా కొంత, దేవుని ప్రత్యక్షతల ద్వారా కొంత. యేసు ప్రభు వారు ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చాడు ఆయనకి, మనకు తెలుసు. ఆయన దాని గురించి కూడా సాక్ష్యం చెప్పాడు. ఆయన ముళ్ళు గురించిన విషయం సందర్భంలో చెప్తూ, ఆయన కలిగిన ప్రత్యక్షతలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయన అతిశయింపబడకుండా ఉండు నిమిత్తము అతని శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడిందని. ఆయన పొందినటువంటి ప్రత్యక్షతలు ఎన్నో, ప్రత్యక్షతల ద్వారాగా ఆయనకు అనుగ్రహింపబడింది జ్ఞానం. మరి నీకు నాకు ఎలాగ అనుగ్రహింపబడుతుంది? ఎందుకంటే అప్పుడు ప్రత్యక్షతలు ఎందుకు అవసరం అంటే, అప్పుడు ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సమాచారం అంతా లేదు అసలు. పౌలు గారి టైంలో ఈ క్రొత్త నిబంధనలు ఇవేమి రాయలేదు కాబట్టి, ఈ చట్టం అనేది లేదు, ఈ గ్రంథం అనేది లేదు కాబట్టి ఆయన ఎలా తెలుసుకుంటాడు? మరి ఆయనకు ఆ జ్ఞానం ఎలాగ వస్తుంది? అందుకే దేవుడు ప్రత్యక్షతను ఇచ్చాడు. యేసు ప్రభు వారు కనబడి ఎన్నో ప్రత్యక్షతలు, ఎన్నో విషయాలు నేర్పించాడు ఆయనకి. కాబట్టి ఆ ప్రత్యక్షల ద్వారా ఆయన నేర్చుకొని ఇదిగో గ్రంథస్థం చేశాడు. అలా రాస్తూ ఇదే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. 3:18, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు అనుగ్రహించే కృప, జ్ఞానం. యేసుక్రీస్తు అనుగ్రహించే జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందాలి. దేవుని కృప మీ మీద విస్తారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కృపలో అభివృద్ధి పొందటం మాత్రమే కాదు,
జ్ఞానంలో కూడా అభివృద్ధి పొందాలి. అది యేసయ్య అనుగ్రహిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. నాకు కూడా ఆ దేవుడే అనుగ్రహించాడు, నాకు ఆయన అనుగ్రహించిన జ్ఞానం చొప్పునే నేను రాశాను అంటున్నాడు పౌలు గారు. మరి ఆ జ్ఞానము మనం పొందుకోవాలంటే మనకు కూడా యేసయ్య ప్రత్యక్షమై బోధించాలా? అవసరం లేదు. ఆ కాలంలో అయితే ఈ కొత్త నిబంధన ఈ పత్రికలు ఏమి లేవు కాబట్టి యేసు ప్రభువారు ఆయనకు ప్రత్యక్షమై బోధించాడు. ఈరోజు ఇదంతా గ్రంథస్థం చేయబడిన ఎన్నో కష్టాలకు ఓర్చుకొని, ఎన్నో బాధలకు ఓర్చుకొని ఈ గ్రంథాన్ని ప్రవక్తల ద్వారా దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? ప్రతి ఒక్కరికి ఇక ప్రత్యక్షం అవుతూ చెప్పే అవసరం లేకుండా ఇగో దేవుడు మనకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడన్నమాట. ఇప్పుడు దీన్ని చదవటం ద్వారా మనకు ఆ జ్ఞానం వచ్చేస్తుంది. ఆ జ్ఞానం దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలంటే ఇప్పుడు ఎలాగా మనకు ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే బైబిల్ గ్రంథాన్ని చదవటం ద్వారా. ఆ మాట కూడా ఒకసారి మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో పౌలు గారు చెప్తున్నాడు చూడండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినందను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. నాకు దేవుని మర్మము ఎలాగ బయలుపరచబడిందో, ఆ జ్ఞానమంతా నాకు ఎలాగ వచ్చిందో నేను గ్రంథంలో రాశాను. మీరు దాన్ని చదివితే మీకు కూడా ఆ జ్ఞానం వచ్చేస్తుంది అన్నారు. కాబట్టి ఆ జ్ఞానం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవటం, ధ్యానం చేయటం ద్వారా ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. ఏంటి ఆ జ్ఞానం? ధ్యానం చేస్తే, బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తే మనకు వచ్చేటువంటి జ్ఞానం ఏంటి ఆ జ్ఞానం అంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చూస్తే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని జ్ఞానం ఏదో తెలుసా? యేసుక్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇప్పుడు జ్ఞానము కలిగి మనం ఉండాలి అని అంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి సంపూర్ణ సమాచారం అంతా నీవు నేర్చుకొని ఉండుటయే, తెలుసుకొని ఉండుటయే జ్ఞానము. మరి యేసు ప్రభు వారిని గూర్చినటువంటి సంపూర్ణ సమాచారం ఎక్కడ దొరుకుతుంది మనకు? ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. జ్ఞానం అంటే యేసయ్యను గురించి తెలుసుకోవటం. యేసయ్యను గురించిన సంపూర్ణ సమాచారం కలిగి ఉన్న గ్రంథం బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథాన్ని చదివితే అసలు యేసు ప్రభు వారు ఎవరు, ఆయన ఎందుకు వచ్చారు, ఆయన చెప్పిన మాటల సారాంశం ఏంటి, దాని ప్రకారం నువ్వు ఎలా బ్రతకాలి, ఇదంతా ఎరిగి ఉండుటయే జ్ఞానం. పరలోక రాజ్యం గురించి ఆయన ఏం చెప్పాడు, రేపు వెళ్ళబోయే నరకం ఎంత భయంకరమైనదని చెప్పాడు, నీవు పాపాన్ని ఎలా విడిచిపెట్టాలని చెప్పాడు, ఏ మార్గంలో నడవాలని చెప్పాడు, ఎటువంటి మనసు కలిగి బ్రతకాలని చెప్పాడు, ఎటువంటి ప్రేమ కలిగి ఈ లోకంలో బ్రతకాలని చెప్పాడు, ఎటువంటి సత్క్రియలను చేయాలి అని బోధించాడు. ఇదంతా నీవు ఎరిగి ఉండుటయే జ్ఞానము. ఇదంతా నీవు ఎరిగి ఉండాలి అని అంటే రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే తెలిసిపోతుందా? తెలియదు. బైబిల్ గ్రంథంలో ఇదంతా నిక్షిప్తమైంది. బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయాలి, ప్రతిరోజు తను బాగా చదవాలి. అప్పుడే పరలోక సంబంధమైన జ్ఞానం అనేది నీకు అబ్బుతుంది. నీ మైండ్ అంతా ఆ జ్ఞానంతో నింపబడాలంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ మనం చదవాలి. మరి దేవుడు అడగమన్నాడు కదండి జ్ఞానం. అడిగితే వస్తుందా, ఇప్పుడు చదివితే వస్తుందా? ఇది ఒక ప్రశ్న. ఇప్పుడు అడిగితే దేవుడు ఇచ్చేస్తాడా? ఇచ్చేసినప్పుడు ఇంక చదవటం ఎందుకు? అసలు ఏంటి ఆయన ఇచ్చేది అని అంటే బైబిల్ గ్రంథాన్ని చదివితే దేవుని జ్ఞానం మనకు వచ్చేస్తుంది. అలాగని చదివిన ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే రాదు. ఇది ఇందులో ట్విస్ట్. ఎందుకంటే మతోన్మాదులు చదువుతారు, క్రీస్తు విరోధులు చదువుతారు, హేతువాదులు చదువుతారు. చదివిన ప్రతి ఒక్కరికి అందులో ఉన్న అక్షరాలు తెలుస్తాయి కానీ అక్కడ జరిగిన స్టోరీ వాళ్ళకు తెలుస్తుంది కానీ దాని వెనుకాల ఉన్నటువంటి పరమార్థం, దాని వెనుకాల ఉన్నటువంటి మర్మం, వాటి అర్థం తెలియాలేనంటే మనోనేత్రాలు మనకు రెండవసారి వెలిగించబడాలి. మొదటిసారి వెలిగించబడుతుంది ఎప్పుడు? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవటానికి, నిజమైన రక్షణ మార్గం ఏదో తెలుసుకోవటానికి, ఏది అసలైన దేవుడో తెలుసుకోవటానికి, మనం పాపలమైన విషయం తెలుసుకోవటానికి మొదటిసారి తెరవబడాలి మనోనేత్రాలు. రెండవసారి ఎప్పుడు తెరవబడాలంటే
దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనకు అర్థం చేసుకోవాలంటే రెండవసారి మన మనోనేత్రాలు వెలిగించబడాలి. అందుకే 119వ కీర్తనలో దావీదు అంటాడు, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఎరుగునట్లు నా కన్నులు తెరువమంటాడు. అది రెండవసారి మనోనేత్రాలు వెలిగింపబడుట. మొదటిసారి రెండవ నేత్రాలు వెలిగింపబడుట ద్వారా నిజమైన దేవుని దగ్గరకు వస్తావు, నువ్వు రక్షణ పొందుతావు. రెండవసారి మనోనేత్రాలు వెలిగింపబడుట ద్వారా నీవు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని జ్ఞానం అంతటిని అర్థం చేసుకుంటావు, ఆశ్చర్యకరమైన సంగతులన్నీ తెలుసుకుంటావు. అలా తెరవబడాలంటే మనోనేత్రం దేవుడే తెరవాలి. దేవుడు ఎప్పుడైతే మనోనేత్రాలు తెరుస్తాడో అప్పుడు నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదివితే అప్పుడు ఇందులో ఉన్నటువంటి అచ్చుకుముళ్ళన్నీ ఊడిపోతాయి. నీకు బైబిల్ గ్రంథం తేటగా అర్థమవుతుంది, దేవుని మాటలు నీకు తేటగా అర్థమవుతాయి. ఇంకా పొరలేమి ఉండవు కంటికి, మనోనేత్రాలకు ఎలాంటి పొరలు ఉండవు. దేవుణ్ణి అడుగు, ఆయన జ్ఞానం ఇస్తాడు అని అంటే నీ మనోనేత్రాలని వెలిగిస్తాడు అనమాట. గుడ్డి అయిపోయినటువంటి గుడ్డిగా చేసేసాడు సాతాను, మన మనోనేత్రాలను పొడి చేశాడు అనమాట. ఏమి అర్థం కాకుండా చేశాడు, ఏది చూడకుండా చేశాడు. ఇందులో ఉన్న ఆశ్చర్యకరమైనటువంటి మర్మాలు చూడకుండా మన కన్నులను ఆయన గుడ్డిగా మార్చేశాడు. దాన్ని ఇప్పుడు మరలా వెలిగించాలి. వెలిగితేనే నువ్వు చూడగలుగుతావు జ్ఞానాన్ని. కాబట్టి ప్రభునందు అత్యంత ప్రియమైన సహోదరులారా, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రక్షణ పొంది మారు మనసు పొందిన తర్వాత మనం ప్రార్థనా జీవితాన్ని గడిపి పరిశుద్ధులుగా బ్రతుకుతున్నంత మాత్రాన సరిపోదు, మనం జ్ఞానం కలిగిన వారమై ఉండాలి. అది ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానము కాదు, అది స్వాభావికంగా ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే వచ్చేస్తుంది. కానీ పరలోక సంబంధమైన జ్ఞానం, పైనుంచి వచ్చే జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, దైవ జ్ఞానం ఏదైతే ఉందో అది దేవుణ్ణి అడగటం ద్వారా, బైబిల్ గ్రంథాన్ని చదవటం ద్వారా, మనోనిద్రాలు వెలిగింపబడటం ద్వారా మనం ఆ జ్ఞానాన్ని పొందుకుంటాము. ఆ జ్ఞానం ఎంత పవిత్రమైనదో, ఎటువంటి జ్ఞానమో ఆ జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తుంది. ఒకసారి చూద్దాం. అది కూడా యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చూస్తే ఏమనుందంటే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. జ్ఞానము గలవాడు, దైవ జ్ఞానము గలవాడు ఎలా ఉంటాడంటే, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి మొట్టమొదట సాత్వికుడై ఉంటాడు. తన యోగ్య ప్రవర్తన వలన, తన ప్రవర్తన ఎలా ఉంటుందంటే యోగ్యమైన ప్రవర్తన ఉంటుంది. మొట్టమొదటి విషయం, అతడు సాత్వికుడై ఉంటాడు. రెండవది, తన ప్రవర్తన యోగ్యమైనదై ఉంటుంది. తన క్రియలను కనపరుస్తాడు, క్రియల్లో కనపరుస్తాడు. మాటల్లో నేనేదో గొప్పవాణ్ణి, ఏదో గొప్పదాన్ని అని మనం మాటల్లో ఊదరగొట్టడం కాదు. నువ్వు ఎంత మంచివాడవో నువ్వు మాటల్లో చెప్పటం కాదు, మాటల్లో ఎవడైనా చెప్తాడు. కానీ నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తి మొదట సాత్వికుడై ఉంటాడు, రెండవది యోగ్య ప్రవర్తన ప్రదర్శిస్తాడు, మూడవది తన క్రియలను కనపరుస్తాడు. చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. 15వ వచనం చూస్తే, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది. అంటే భూ సంబంధమైన జ్ఞానం కూడా ఇక్కడ ఉంది. 14వ వచనం చూస్తే, అయితే మీ హృదయములలో సహింపవలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. అబద్ధమాడే స్వభావం, వివాదం ఉంచుకునే స్వభావం, ఆ సొంతంగా అతిశయపడి డబ్బా కొట్టుకునే స్వభావం, మత్సరము, హృదయంలో సహింపగలవి కాని మత్సరాలతో, ఈ కుళ్ళు కుతంత్రాలతో, ఈ ద్వేషంతో, వివాదాలతో నిండి ఉన్న హృదయం అయితే నీ హృదయం, అది ఈ లోక సంబంధమైన జ్ఞానమే. ఆ జ్ఞానం గురించి మాట్లాడితే ఏమంటున్నాడు, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. సాత్వికం లేకుండా, మంచి ప్రవర్తన లేకుండా, క్రియల్లో కనపరచకుండా, కుళ్ళు కుతంత్రాలతో, సొంత డబ్బాలు కొట్టుకొట్టు, నేను మంచివాడును, మంచిదాన్ని, మంచి సేవ చేస్తున్నాను, నేను పాస్టర్ని, ఎవరు అనుకుంటున్నాడు, నాకు ఒక సంఘం ఉంది, నేను దైవజనురాలను, నేను దైవజనుడిని, ఏమనుకుంటున్నావు, ఎన్ని సంఘాలు కట్టాను అనుకుంటున్నావు, ఎంతమందికి బాప్తిసం ఇచ్చాను అనుకుంటున్నావు, నేను ఎన్ని వరాలు అనుకుంటున్నావు నాకు అని పైకి చెప్పుకుంటూ లోపల మాత్రం వీటన్నిటి నిండి ఉంటే నీ లోపల ఉన్న జ్ఞానం దైవ సంబంధమైన జ్ఞానం కాదు, ఈ లోక సంబంధం, దయ్యముల జ్ఞానం అంట అది. 17వ వచనంలో చూస్తే,
అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. దైవ జ్ఞానం ఇదే అనమాట. దీని చేతనే మనం ప్రతి ఒక్కరు నింపబడాలన్నమాట. ఆ జ్ఞానం నిన్ను పవిత్రునిగా చేస్తుంది. నీ మాటలు, నీ చూపులు, నీ నడవడిక అంత పవిత్రంగా మారిపోతాయి. ఆ జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, చాలా మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదేనై ఉన్నది. ఇది పైనుంచి వచ్చే జ్ఞానం. ఇది దైవ జ్ఞానం. ఇది కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని సంకల్పంలో రెండో భాగం ఇదే. మనుషులందరూ రక్షణ పొంది ఇదిగో ఈ పైనుంచి వచ్చే జ్ఞానం కలిగి ఉండాలని బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ జ్ఞానం లేకుండా ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో నింపబడి కుళ్ళు కుతంత్రాలతో ద్వేషంతో నిన్ను స్వల్ప డబ్బా కొట్టుకుంటూ నేను చాలా మంచివాడిని అనిపించడం కోసం వీళ్ళకి నేను మంచివాడిని ఇది అది అని మొత్తం స్టోరీలు చెప్పుకుంటూ లోపల మాత్రం మనం వేరే విధంగా ఉంటాం. బయట చెప్పే వాళ్ళకి మాత్రం మనం ఏమని చెప్తుంటాం, మనకు ఎదురుపడిన వాళ్ళల్లా లేకపోతే ఎక్కడో ఉన్న మన స్నేహితుడు మన ఫోన్ ద్వారా అయినా సరే మనమేదో చాలా మంచివాళ్ళమని, నాలో చాలా ప్రేమ ఉన్నదని, నాలో చాలా సహనం ఉన్నదని, మన వైపున ఏం తప్పు లేనట్టుగా మనం మొత్తం చెప్తా ఉంటాం. ఎదుటివారు మన కళ్ళకి మొత్తం రాంగ్గానే కనిపిస్తూ ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తులందరూ మనతో మంచిగా ఉన్నప్పుడు, మనకి ఏ మాట చెప్పనప్పుడు, మనల్ని పొగుడుతూ ఉన్నప్పుడున్నంత కాలం వాళ్ళు చాలా మంచోళ్ళగా కనిపిస్తారు. మనలో ఏదైనా తప్పులు ఉన్నప్పుడు మనల్ని సరిచేయడానికి ప్రయత్నిస్తే మాత్రం వెంటనే వాళ్ళందరూ మంచోళ్ళు కాదని చెప్పారు. ఇది ఏం జ్ఞానం? ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానమే కదా. ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. నిన్ను గద్దించినంత మాత్రాన ఎదుటోళ్ళు చెడ్డోళ్ళు అని అభాండం వేసేస్తే, వాళ్ళ మాటల్లో దోషాలు వెతకటం ప్రారంభం చేస్తే, నిజంగా ఈ లోకంలో చాలా మంది అదే చెప్తా ఉంటారు. ఏమని? ఒక వ్యక్తిని మనం అభిమానిస్తున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో అసలు ఎటువంటి తప్పులు కనపడవటం మనకి. కానీ ఆ వ్యక్తి మనకు వ్యతిరేకం అయిపోయినప్పుడు ప్రతి మాట, ఆయన మాటల్లో ప్రతి మాట మనకు తప్పులాగానే అనిపిస్తుంటదంట. ప్రతి మాట మనకు తప్పులాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అతన్ని మనం వ్యతిరేకిస్తున్నాం కాబట్టి, అతను మనకు విరోధి అయ్యాడు కాబట్టి, అతను మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని మనకు విరోధంగానే కనిపిస్తుంది. అదే కనుక మనతో చట్టాపట్టాలు వేసుకొని మనం చాలా మంచోళ్ళని, మంచి సేవ చేస్తున్నామని, మనకు జ్ఞానం లేకపోయినా సరిగా మనల్ని ప్రోత్సహించడం కోసం, ఓహో నీ దగ్గర మంచి జ్ఞానం ఉంది, నువ్వు బాగా సేవ చేస్తున్నావని మనల్ని ప్రోత్సహిస్తూ ఏమైనా 4 మాటలు చెప్తే మనం ఉప్పొంగిపోతాం. అదే కనుక మనకు నచ్చనప్పుడు మాత్రం అతనిలో ఉన్న ప్రతి మాట, అతను చెప్పిన ప్రతి మాటను మనం నెగిటివ్గా తీసుకొని మనం వాళ్ళని అవమానపరచడం, వాళ్ళ మీద రాళ్ళు వేయటం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటాం. ఇటువంటి జ్ఞానం నీకున్నా ప్రియ సహోదరి సహోదరుడు నాకున్నా కూడా ఇది ఏ జ్ఞానం అన్నమాట? ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దైవ సంబంధమైన జ్ఞానం కాదు. విరోధిని సహితం ప్రేమించేదే దైవ సంబంధమైన జ్ఞానం. సాత్వికం ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, పవిత్రమైన జ్ఞానం అది, సమాధానక మృదువైన జ్ఞానం అది, సులభంగా లోబడే కనికరం చూపించే జ్ఞానం అది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఇటువంటి జ్ఞానం కలిగి సేవ చేయాలి. ఇటువంటి జ్ఞానం కలిగి మనం సేవ చేస్తేనే మనం చేస్తున్నటువంటి సేవలో, మన పరిచర్యలో, మన విశ్వాసులకు ఇదే జ్ఞానాన్ని మనం బోధించగలం. మనమే ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో నింపబడి ఉంటే మనం చేసే సేవ అంతా ఏమైపోద్ది? ఇప్పుడు మనం బోధించే బోధ కూడా ఎలాగుంటది? ఇగో ఇటువంటి జ్ఞానమే ఉంటుంది. అంటే మన ముందు కూర్చున్నటువంటి విశ్వాసులను, మన సంఘంలో కూర్చున్నటువంటి ఆ విశ్వాసులందరినీ ఇలాగే మనలాగే తయారు చేసేస్తాం. మీరు బయటికి మాత్రం గొప్పోళ్ళలాగా చెప్తా ఉండండి, కానీ లోపల మాత్రం ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానంతోనే ఉండండి అని బోధిస్తాం. మనం మారితే వాళ్ళు మారుతారు. మనలో మార్పు వస్తే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. నువ్వు ఏం విత్తుతావు అదే కోస్తావు. కాబట్టి కొంతమంది అయితే ఇంకా బాధపడిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, నా సంఘంలో ఎవరు మారట్లేదు, నా సంఘంలో మళ్ళీ అదే నీచ కార్యాలు జరిగిస్తూ ఉన్నారు, ఎంత చెప్పినా తాగుడు మానట్లేదు, సిగరెట్ మానట్లేదు, వ్యభిచారం మానట్లేదు, అయ్యో నా సంఘం పరిస్థితి ఇలాగ అయిపోతుంది, నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు అని మనం బాధపడిపోతుంటాం. కారణం ఏంటి? ముందు మనం మారలేదని అర్థం. మనం మారితే, మనం కరెక్ట్గా దైవ సంబంధమైన జ్ఞానంతో అదే ట్రాక్లో ఉంటే, అదే భక్తి ట్రాక్లో ఉంటే ఆటోమేటిక్గా మన విశ్వాసులు కూడా ఆ భక్తి ట్రాక్లోకి వచ్చేస్తారు.
మనలో ఈ కుళ్ళు, ఈ కుతంత్రాలు ఇవన్నీ ఉంచేసుకొని ఒక్క మాట కూడా మనం ఎదుటివారు మనం గద్దిస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో ఎదురుదాడి చేస్తా ఉంటే మన జీవితం ఇలాగుంటే మరి మన సంఘ విశ్వాసుల జీవితం ఎలాగుంటుంది? నేను కూడా ఒకప్పుడు చాలాసార్లు కొంతమందిని అలాగే అపార్థం చేసుకొని నేను అలాగే దాడి చేసేవాడిని. ఎదుటివారు ఏదైనా చెప్తే నేనేం చేశానంటే దాన్ని తీసుకునే స్వభావం నాకు ఉండింది కాదు. సుమారు ఒక 5-6 సంవత్సరాల క్రితం అలాంటి మనసే ఉండేది. నేను యథార్థంగా చెప్తున్నాను. నేను కూడా అలాగా ప్రకృతి సంబంధమైన జ్ఞానం కొంత ఉండింది. నేను అలాగే ఎదురుదాడి చేసేవాడిని. కానీ తర్వాత తెలుసుకున్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను మారాను. అలా ప్రతి ఒక్కరూ మనం మారాలి. మారితేనే దేవుడు ప్రేమిస్తాడండి. మొండికేసి ఎంతకాలమైనా ఎన్ని సంవత్సరాలమైనా నేను చెప్పింది రైటు, నా వైపే రైట్ ఉంది, ఎదుటోడిదే తప్పు అనుకుని మూర్ఖంగా ఉన్నంతకాలం ఆ బండరాయిలాగా బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నంతకాలం నీ బ్రతుకు అలాగే ఉంటుంది, నీ సంఘం బ్రతుకు కూడా అలాగే ఉంటుంది. మారాలి, మారాలి. మారితే మనుషుల ముందు నువ్వు చులకన అవుతావు అని ఒకవేళ అనుకుంటావేమో, కానీ దేవుడు మాత్రం నేను మెచ్చుకుంటాడు. దేవుని ముందు గొప్ప బహుమానం పొందుకుంటాం. మనకు కావాల్సింది దేవుని ప్రేమ అండి. మనుషుల కోసం కాదు మనం సేవ చేసేది, మనుషులు మెప్పు కోసం కాదు మనం సేవ చేసేది. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు ఆనందపడాలి. మనం వేషధారులుగా ఉంటే మనుషులు మనం చప్పట్లు కొడతారేమో కానీ దేవుడు లెంపకాలేస్తాడు. కాబట్టి మనం మారు మనసు పొంది రక్షణ పొంది మరి ఒక బోధకుడిగా మారినా, ఒక విశ్వాసిగా మారినా, ఒక సేవకుడిగా మారినా, ఒక సేవకురాలుగా నువ్వు మారినా, నీ స్థానం ఏదైనా సరే నీవు జ్ఞానం కలిగి బ్రతకాలి. అది ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు, దయ్యముల జ్ఞానం కాదు, కానీ పైనుంచి వచ్చే పవిత్రమైన జ్ఞానం. అది నీకు సాత్వికాన్ని తెస్తుంది, పవిత్రతను తెస్తుంది, యోగ్య ప్రవర్తనను తెస్తుంది, నీలో కనికరాన్ని పుట్టిస్తుంది. ఇంతటి పవిత్రమైనటువంటి జ్ఞానం మన క్రియల ద్వారా మనం కనపరచాలి అని తెలియజేసేదే ఈనాటి మన సందేశం. ఈ విషయాలు మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.